పండ్ల తోటల్లో రాజు మామిడి 10 కాలాల పాటు ఫలసాయం అందించే మామిడిలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాపు తగ్గిపోవడం. 30 ఏళ్లు పైబడిన తోటల్లో కాపు నిలకడగా లేకపోవడం, కొమ్మలు విస్తారంగా వ్యాపించి దట్టంగా అలుముకోవడం వల్ల చీడపీడలు అధికంగా ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యల నుండి రైతులను గట్టెక్కించేందుకు మంచిర్యాల జిల్లా ఉద్యాన శాఖ అధికారులు చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగానే వయసు మీద పడిన మామిడి తోటలకు పునరుద్ధరణ ప్రక్రియ ద్వారా పునరుజ్జీవం కల్పిస్తున్నారు. సాధారణంగా 30-40 సంవత్సరాలు పైబడిన మామిడి తోటల్లో చెట్లు ఎత్తు ఎక్కువ పెరగడం వల్ల రైతుకు కాయకోత, సస్యరక్షణ వంటి పనులు క్లిష్టంగా మారతాయి. పైగా చెట్లు వయసు మీరే కొద్దీ కాపు తగ్గిపోవడం జరుగుతుంది. వీటిని తీసేసి కొత్త మొక్కలు నాటాలంటే తిరిగి 6-7 సంవత్సరాలకు గాని మామిడి సాగు నుండి లాభాలు రావు. దీనికి చక్కని పరిష్కారాన్ని చూపిస్తోంది రిజోవనేషన్ ప్రక్రియ. దీన్ని మామిడి చెట్ల పునరుద్ధరణ అంటారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నందున మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కన్నాల ఉద్యాన నర్సరీలోని 25 ఎకరాల్లో ఉన్న 500 మామిడి చెట్లను పునరుద్ధరణ ద్వారా పునరుజ్జీవం కల్పించారు. దీంతో ముదురు మామిడి తోటలు తిరిగి కొమ్మలతో అభివృద్ధి చెందుతున్నాయి. మన మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గంలో దాదాపు 8000 ఎకరాల వరకు మామిడి తోటలు సాగవుతున్నాయి. దీంట్లో మనకు 50% తోటలు ముదురు మామిడి తోటలు, అంటే 25 సంవత్సరాలు దాటిన తోటలే ఉన్నాయి. ఈ మామిడి తోటల్లో ఏంటంటే మనకు ఫలసాయం అనేది చాలా తక్కువగా వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అని అంటే మనకు నిటారుగా ఏపుగా పెరుగుతాయి. దీనివల్ల మనకు సూర్యరశ్మి అనేది మొదలుకు చేరదు. ఈ సూర్యరశ్మి మొదలుకు చేరకపోవడం ద్వారా మనకి ఏంటంటే ఈ పెస్ట్ అండ్ డిసీజ్లు ఎక్కువగా అటాక్ అవుతాయి. దీన్ని నివారించడానికి మనం చేసే సస్య రక్షణ చర్యలు కూడా మనకు అంత ఈజీగా చేయలేకపోతుంటాము. సో దీనివల్ల ఏంటంటే మనకు ఫలసాయం అనేది తగ్గిపోతుంది. దీనిని నివారించడానికి రైతులు పునరుద్ధరణ చర్యలు చేపడితే వాళ్ళకి తొందరగా 2 సంవత్సరాల్లోనే మనకు తిరిగి యథాస్థానంలో ఫలసాయం అనేది అందుతుంది. దీనిలో భాగంగానే మన ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కన్నాల నర్సరీలో ఈ మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది. ఈ విధంగా కత్తిరించిన తోటల్లో మనకు 2 సంవత్సరాలలోనే మనకు ఫలసాయం అందుతుంది. కొత్తగా చెట్లు పెట్టడం కన్నా ఈ పునరుద్ధరణ ప్రక్రియ చేయడం ద్వారా రైతుకు ఎక్కువ సమయాలు వెయిట్ చేయడం కన్నా తొందరగా 2 సంవత్సరాలలో తిరిగి తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ పునరుద్ధరణ ప్రక్రియ అనేది మన తోటలలో కంప్లీట్గా చెట్టు కాకుండా 2-3 కొమ్మల్లో కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే రైతుకు ఒక వైపు కొమ్మ పునరుద్ధరణ చేసినా ఇంకోవైపు కొమ్మ ఆ ఇయర్లో తనకు ఆదాయం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ కొమ్మలు మనకు వచ్చేలోపు ఆ కొమ్మల్ని కత్తిరింపు చేసుకుంటే మనకు ఆదాయం అనేది కంటిన్యూగా ఉంటుంది. వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నుండి మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ విధానంలో కొమ్మలు కత్తిరించేటప్పుడు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా కత్తిరించాలి. దీనివల్ల వర్షపు నీరు కొమ్మలపై నిలవకుండా ఉండి బూజు తెగుళ్ల సమస్య తగ్గుతుంది. కొమ్మలు కత్తిరించిన వెంటనే బోర్డో పేస్ట్ లేదా బ్లైటాక్స్ ద్రావణం పుయ్యాలి. కత్తిరించిన కొమ్మల నుంచి 4 నెలల్లో కొత్త చిగుళ్లు వస్తాయి. ఎక్కువ కొమ్మలు వచ్చినట్లయితే ప్రతి కాండానికి 3 లేదా 4 కొమ్మలు మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసేయాలి. కొత్త కొమ్మలకు అంటు కట్టడం ద్వారా కొత్త మామిడి రకాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. అయితే చెట్టు నూతన జవసత్వాలు పొందేందుకు పోషకాలు, నీటి యాజమాన్యంలో తగిన శ్రద్ధ వహించాలి. 3 నుంచి 4 ఫీట్ల హైట్ వరకు కొమ్మల కత్తిరింపు అనేది చేశాము. ఈ కొమ్మల కత్తిరింపులో కూడా గొడ్డల్లో ఇట్లాంటివి ఉపయోగించకుండా పవర్ సాస్ని ఉపయోగించాలి. దీనివల్ల ఏమవుతుందనంటే మనకి కాండానికి అనేది ఎలాంటి దెబ్బ తగలకుండా టిష్యూ అనేది జాగ్రత్తగా ఉంటుంది. సో కట్ చేసిన తర్వాత కూడా చెట్లను మనము బోడాక్స్ పేస్ట్, ఈ బోడో మిశ్రమం అనేది మనము కాపర్ సల్ఫేటు మరియు సున్నము 1:1 నిష్పత్తిలో తయారు చేసుకొని ఏవైతే మనం కత్తిరించిన చిగుర్లకు ఉంటాయో ఈ చిగుర్లకు మనము పూయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫంగల్ అటాక్ అనేది చెట్టుకు తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు చిగుర్లు కూడా మంచిగా తొందరగా వస్తాయి. దాదాపు కట్ చేసిన వితిన్ 1 మంత్లోనే మాకు చిగుర్లు రావడం జరిగింది. సో ఈ పునరుద్ధరణలో భాగంగా ఏంటి అని అంటే మనము మన ఉన్న చెట్లను కత్తిరించడంతో పాటు కొత్త వెరైటీస్ని కూడా మన ఈ ప్రక్రియలో భాగంగా అంటుకట్టుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా మనము తోటలని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఏంటంటే ఈ కత్తిరించిన అన్ని చెట్లకు హిమాయత్ వెరైటీతో అంటుకట్టాలని అనుకుంటున్నాము. సో ప్రజెంట్ తోటలో ఈ విధంగా వచ్చాయి.
దీంట్లో ఏంటంటే మనకు గ్రాఫ్టింగ్ చేయడానికి ముందుగా కొమ్మ అనేది పెన్సిల్ థిక్నెస్ మందం అయిన తర్వాతనే అది గ్రాఫ్టింగ్కి పనికొస్తుంది. మళ్ళీ వర్షాకాలంలో ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి స్టార్ట్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మనకు మార్కెట్కి అనుగుణంగా మనకు కరెక్ట్ వెరైటీస్ అనేది మార్కెట్లో మనం ఇవ్వడానికి తోడ్పడుతుంది.